టీం రెడీగా ఉన్నారా? yes ready double ready. మేము సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. మీరు చెప్పేటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి మీకు 2 లక్షల వరకు సొంతం చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను గోరింకలతోనే మొదలు పెడదాం అనుకుంటున్నా. వాళ్ళతోనే స్టార్ట్ చేయాలి. మాతో అనే వరకు వాళ్ళు ఇంకా లేట్ అవుతారు. ఎట్లాగో లేట్ కదా, రేపు చెప్పొద్దు, సమాధానాలు ఇవ్వాలనే చెప్పాలి. అందులోనూ ఈ రోజు ఈ టీమ్ లో 2 పీపుల్ ఉన్నారు, అట్లాంటి వాళ్ళు 2 పీపుల్ ఉన్నారు. ఓకే, ఎవరిద్దరు ఇక్కడికి వస్తారు, ఒకళ్ళు అక్కడ ఉండాలి. వాళ్ళిద్దరిని రమ్మను అక్క ప్లీజ్. మాకు బస్తీ మే సవాల్ ధనుష్ వాళ్ళని పంపించావంటే మీకు 90 వాళ్ళు సవాల్ చేస్తున్నారండి మా మీద. మాకు పూర్తి నమ్మకం ఉంది, కంపల్సరీ గెలుస్తారు. 90 సెకండ్స్ టైం ఉంది. మేము రాక్ చేస్తామని చూపిస్తాం. we will prove them. కానీ వీళ్ళు చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉందని నాకు అనిపిస్తుంది. వాళ్ళు పోడియం దగ్గర నుంచి ఇక్కడ కూడా. సో మేము క్వశ్చన్ అడుగుతాము, మీకు 90 సెకండ్స్ టైం ఇస్తాము. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే మీకు అంత డబ్బులు వస్తాయి. ఓకే, మీరు కూడా హెల్ప్ చేయొచ్చు. బై ద వే గోరింకలు మిమ్మల్ని హెల్ప్ చేయడానికి ఆడియన్స్ టీం రెడీగా ఉన్నారు. రెడీయా? అండ్ చిలక టీం మిమ్మల్ని హెల్ప్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. కూరగాయల మార్కెట్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కూరగాయలు లేదు. కంపలు లేవు. తక్కెడ రైట్ ఆన్సర్. నంబర్ 10. కాంటాలో వేసేటువంటి రాళ్ళు. లేదు. రైతులు లేదు. నేమ్ తో ఉంటాయి కదా కూరగాయల రేట్స్. కూరగాయల రేట్లు 15 రేట్లు కరెక్ట్. బళ్ళు ఉంటాయి. బళ్ళు లేవు. ఎక్కువ జనాలు. నంబర్ 4 రైట్. షాపింగ్ బ్యాగ్స్. సంచి నంబర్ 11. యూపీఐ కోడ్ అబ్బో కరెక్టే. 3 రైట్. చిన్నపిల్లలు లేరు. గోను సంచులు వచ్చేసాయి. లేడీస్ ఎక్కువ కనిపిస్తారు అక్కడ. లేడీస్ లేరు. ట్రాఫిక్ 9 రైట్. వీళ్ళు ఫాస్ట్ గా చెప్పారు కానీ చెప్పాల్సింది చెప్పలేదు. చెప్పిందే మళ్ళీ చెప్పారు. బాగా సంచినైతే 10 సార్లు మోసారు. సో మీకు వచ్చినటువంటి పాయింట్లు 2, 3, 4, 490, 520, 5,60,000 వచ్చింది. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. బేరాలు మేము ఆడం కదా, మీరు పోతే ఆడతారు. అంటే మీరు ఏదంటే అది అలాగే కొనేస్తారా? 10 రూపాయలంటే 10 రూపాయలు. మల్టీప్లెక్స్ బతుకులండి, మల్టీప్లెక్స్ బతుకులు. అరుపులు కేకలు. దొంగతనాలు అమ్మో ఇది ఫస్ట్. ముచ్చట్లు పెట్టుకుంటారు అక్కడ బాగా. మోసాలు అంటే మీలాంటి వాళ్ళని మోసాలు చేస్తారు. కరెక్ట్. గొడవలు. అరువు ఖాతాలో రాసుకో. తాజా అండ్ పుచ్చులు. తెల్లవారుజాము. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. సో ఇది మీకు వచ్చినటువంటి అమౌంట్ ఇచ్చేస్తాం. కానీ దానికన్నా ముందు మీకు ఒక టాస్క్ ఉంది. ఈ టాస్క్ ఏంటి అంటే మేము కొన్ని కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నాము. ఆ కాంపిటీషన్స్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. రెడీ? ఓకే. ఈ రోజు కాలనీలో మనం మొగుళ్ళకి పెళ్ళాలకి మధ్యలో జరుగుతున్నటువంటి పోటీని కండక్ట్ చేస్తున్నాము. పెళ్ళాంస్ రెడీగా ఉన్నారు, మొగుడ్స్ రెడీగా ఉన్నారు. మరి ముందుగా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళ ముద్దు పేర్లు ఏంటో చెప్పుకుంటారనమాట. అమ్మా శివజ్యోతి చెప్పమ్మా, మీ ఆయన నువ్వు ముద్దుగా ఏం పిలుస్తావు? గంగా అని పిలుస్తా. గంగా. ఎస్. స్వరరాగ గంగా ప్రవాహమే. మీరేమని పిలుస్తారు? చిన్ని. ఓకే, కోపం వచ్చినప్పుడు ఎలా పిలుస్తారు? ఒసై. ఓహో. అమ్మ కీర్తి? హనీ. ఇలా రోజు హనీ అని పిలిచి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు మీకు? 15 years. ఇంత హనీ అయితే షుగర్ రాదా మనకి? మీరేమని పిలుస్తారు? తను ఒక రూల్ పెట్టిందండి. తను నన్ను హనీ అని పిలుస్తుందంట, నేను వెంటనే హనీ అని పిలాలి. ఏది ఒకసారి పిలుచుకోండి. హనీ చూసారా, వెంటనే ఆ టైమింగ్ సింక్ అవ్వాలి. బాబా హనీ. ఆయనకి లోపల ఎంత చిరాగ్గా ఉంటుందో కానీ బయటకి మాత్రం హనీ. ఓకే, మీరు వందన? చిన్న. ఇంత పెద్దగా అయిన తర్వాత కూడా మీకు చిన్న అని పిలిపించుకుంటూ ఉంటే ఎలా అనిపిస్తుంది? నేను కూడా చిన్న అనే పిలుస్తాను. మీరు కూడా చిన్న అనే పిలుస్తారా? అట్లానే పిలుచుకుంటాం. మీ అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని చూస్తుంటే మా డైరెక్టర్ గారికి ఒక మంచి గేమ్ పెట్టాలనిపించింది. ఈ గేమ్ ఖచ్చితంగా నా ఐడియా అయితే కాదు. ముందు పోజులు ఇవ్వాలి మీరు. రండి శివజ్యోతి అండ్ గంగులు, ముందు పోజులు. ఓకే,
ఓకే రెడీ పోజ్ నెంబర్ 1. ఓకే సూపర్ సూపర్ బాగుంది. ఆ కీర్తి ధనుష్ రండి. ఓకే రెడీ పోజ్ నెంబర్ 1. ఓకే పోజ్ నెంబర్ 1 అయిపోయిందమ్మా అయిపోయింది. రెడీ యాక్షన్. అబ్బా ఆయన జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రశేఖర్ గారు అనుకుంటున్నారు ఇవన్నీ నేను చేయాల్సి వస్తుందా అని. అనవసరంగా ఇవాళ నేను జాబ్ కి సెలవు పెట్టి వచ్చాను అనుకుంటున్నాడు. ఓకే రెడీ పోజ్ నెంబర్ 1. ఈ పోజా ఇది కరెక్ట్ గా మనకి వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో వాళ్ళు అడిగితే పెడతారు చూసావా. ఓకే నెక్స్ట్. బై మిస్టేక్ మీరు మీ చేతికి ముద్దు పెట్టారు. చెప్పండి చంద్రశేఖర్ గారు పైన ఎన్ని లైట్లు ఉన్నాయి. బాగుందండి వెరీ నైస్. థ్యాంక్ యూ వచ్చి. నెక్స్ట్ నేను చెప్పాను కదా మా డైరెక్టర్ గారికి బాగా నచ్చినటువంటి ఒక గేమ్ ఈ రోజు ఇక్కడ పెట్టారు అని. ఆ గేమ్ మీరు ఆడబోతూ ఉన్నారు. అరటి పండుని ఒలవడం అంతే, చాలా సింపుల్. ఒలిచేసి తినేసేయాలి. కాకపోతే అరటి పండు ఇలా నోట్లో పట్టేసుకోవాలి అండ్ చేతులు వాడకుండా హస్బెండ్స్ ఒలిచేసి అరటి పండుని తినాలి. కట్టాలి మా డైరెక్టర్ కే పైత్యం ఉందని అనుకున్నాను నేను. మీరు కూడా ఇంత ఫాస్ట్ గా ఆడారు ఇలాగా. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ కమాన్. చూసారు కదా ఎలా ఆడాలో. నాకు తెలిసి మార్నింగ్ ఆయన బ్రేక్ఫాస్ట్ తినట్లేడు. చంద్రశేఖర్ గారి పరిస్థితి ఏంటో. ఏమంటున్నారు చంద్రశేఖర్ గారు? బాగుంది అంటున్నారా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేయాలి అంటే హస్బెండ్స్ లిప్స్టిక్ బాగా పూసేసుకొని ఒక్కొక్క వైట్ షీట్ మీద లిప్ మార్క్ వేయాలి. ఆ తర్వాత వైఫ్స్ కనిపెట్టాలన్నమాట వాళ్ళ హస్బెండ్ లిప్ మార్క్ ఏది అని. మీరు అటు తిరగండి. ఓకే రెడీ. ఇదిగోండి మీరు లిప్స్టిక్ పెట్టుకోవాలి. ఫుల్ గా పెట్టేసుకొని లిప్ మార్క్ పెట్టాలి దాని మీద. పేపర్ బాగా నచ్చినట్టుంది ధనుష్ నీకు. పడట్లేదు, ప్రింట్ పడట్లేదండి. గంగులు కానీ ఐఎమ్ కలెక్టింగ్ ద ఆన్సర్ షీట్స్. వైఫ్స్ కమాన్ రండి. హస్బెండ్స్ ముగ్గురు ఇక్కడికి వచ్చి నిలబడండి. పండుకోతి లెక్క భలే ఉన్నారా ముద్దుగా. అంటే నీకు అర్థం అవుతుందా నువ్వు లిప్స్టిక్ వేసుకుంటే ఎలా ఉంటావో? సేమ్ పండుకోతి లెక్క నువ్వురా. సరే ఇప్పుడు చెప్పండి. ఇదిగోండి ఇదొకటి. నేను ఈ 3 ఇలా ప్రెజెంట్ చేస్తున్నాను మీకు. మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. నేను కరెక్టే పట్టుకున్నానేమో నా అభిప్రాయం. ఇది మా ఆయన లిప్పే చిన్నది. ఇది మా ఆయనది. ఎంత గలీజ్గా ఉంటది వేరేటోళ్ళ ఆయన లిప్స్ చేతిలో పట్టుకొని ఆడడు. ఇది మీ ఆయనదా? పక్కా ష్యూర్? పక్కా. చంద్రశేఖర్ గారు మీరు చెప్పండి ఇది కరెక్టేనా? కరెక్టే. ఎందుకంటే మీ మేకప్ చూసి ఇది కొంచెం చెప్పండి గంగులు కరెక్టేనా ఇది? నేను చెప్పలేనా పెట్టి పెట్టనట్టు, పెట్టాలా వద్దన్నట్టు, పెడతా అయిపోతా అన్నట్టు 3 పెట్టిండి. అండ్
ఇక్కడేమో స్మాల్ లిప్స్ మా ఆయన ఇలాగే ముద్దు పెట్టండి. వద్దమ్మా నాకొద్దులే. చంద్రశేఖర్ గారే చాలా పర్ఫెక్ట్ గా పెట్టారు. ఇలా మూతిని పెట్టి దాన్ని ఇటు అటు ఇటు అటు తిప్పి మంచి మార్క్ కరెక్ట్ గా చేశారు ఆయన. సో ఒకటైతే అర్థమైంది, మన కాలనీలో ఉండేటువంటి మొగుడు పెళ్ళాం మధ్యలో కంపాటబిలిటీ చాలా బాగుందని. వెరీ గుడ్. మన గోరింకల టీం 5,60,000 సొంతం చేసుకున్నారు. ఇప్పుడు చిలక టీం ఎంత సొంతం చేసుకుంటారో చూద్దాము. ఎవరిద్దరు వస్తారు? ఓకే, అండ్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. వ్లాగ్స్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. సబ్స్క్రైబర్స్. రైట్. వ్యూవర్స్. వ్యూస్ రైట్. 1. రెవెన్యూ. డబ్బులు నంబర్ 8 రైట్. బ్రాండ్స్. యాడ్స్ స్పాన్సర్స్ నంబర్ 13 రైట్. లైక్స్, కామెంట్స్, షేర్స్. కామెంట్స్ 10 రైట్. కాన్సెప్ట్లు, స్క్రిప్ట్లు, కంటెంట్, కామెడీ. కామెంట్స్, కంటెంట్, స్క్రిప్ట్లు, కామెడీ లేదు. డ్యూరేషన్, వ్లాగ్ డ్యూరేషన్ లేదు. హోమ్ టూర్స్. హోమ్ టూర్ రైట్ ఆన్సర్ నంబర్ 5. ఫ్రిడ్జ్ టూర్. అబ్బా ఇంకేం, బాత్రూమ్ టూర్ ఒకటే మిగిలింది. చీరల కలెక్షన్, నగల కలెక్షన్. చీరల కలెక్షన్, నగల కలెక్షన్ లేదు. ట్రావెలింగ్ టూర్స్. ట్రావెలింగ్ రైట్ ఆన్సర్ నంబర్ 4. షాపింగ్ నంబర్ 9 రైట్ ఆన్సర్. పండగలు, పబ్బాలు, సంథింగ్ ఇంట్లో జరిగే అకేషన్స్. ఇంట్లో అకేషన్స్ లేదు. కుకింగ్ లేదు. టూ 4 5 590 670 760 7,70,000. ప్రాంక్స్ మర్చిపోయాం. కరెక్ట్. ప్రాంక్స్ మర్చిపోయారు మీరు. చూడండి నంబర్ 2 కెమెరా. ఫస్ట్ చెప్పాను కెమెరా. చెప్పలే. ఎడిటింగ్. వ్లాగ్స్ అంటే ఇవి ఆనుకొస్తాయా ఎవరికన్నా? కెమెరాలు ఎడిటింగ్ మేం చేస్తాం కదా, వాళ్ళకేం తెలుస్తుంది? అది మీరేనా మొత్తం? ఓకే. బహుమతులు. ఎమోషన్స్. ఎవరు చూస్తున్నారులే ఎమోషన్స్, అన్ని మంది ముచ్చట్లే కావాలి. థంబ్నెయిల్స్. మిస్ అయినాం. కొలాబరేషన్స్. ప్రాంక్స్. అబ్బా ప్రాంక్ కొడితే 2 లక్షలు వచ్చేటి. అట్లా మీకు మొత్తంగా వచ్చినటువంటి అమౌంట్ 7,70,000. అజ్జాలు రూపాయి ఎక్కైనా చాలు మాకు. మీకు కూడా ఒక టాస్క్ ఉంది. మా దగ్గర కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ ని మీరు తీసుకొని ఫస్ట్ ఒక పాట పాడాలి. మీరు ఆ పాటలోకి దీన్ని కలిపేయాలన్నమాట. సో కమాన్ వందన. ఫస్ట్ పాట పాడండి. మా పెరటి జాం చెట్టు పల్లన్ని కుశలం. ఇప్పుడే ప్రాపర్టీ పెట్టేయకమ్మా. కుశలం అడిగే. ఓకే ఇది పాట. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఓకే తీసుకోండి. ఇప్పుడు ఇప్పుడు మా పెరటి జాం చెట్టు తోటల్లో ఒక చాట దొరికే. ఆ చాటతో నేను బియ్యము చెరిగే. ఎంత చెరిగినా ఎంత రాదుగా, రాళ్ళు రావుగా. చెరుగు. కీర్తి. ఇది మీ ఆవిడ వాడిన చాట. పాట. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము. వెరీ గుడ్. కళ్ళు మూసుకోండి. అది ఆహా. ఇప్పుడు తెలుసా మనసా చీపురు కట్టతో. తెలుసా చీపురు కట్టి నా మనసంతా నువ్వే కదా. చీపురు కట్ట మీద మనసా. సరే మీకు డైలాగ్ ఏంటంటే, పులిని చూడాలనుకో చూడు, ఫోటో దిగాలనుకో దిగు, కానీ పులితో గేమ్స్ ఆడకు, వేటాడేస్తుంది. చీపర్ కట్టిని చూడాలనుకో, చీపర్ కట్టితో ఫోటో దిగాలనుకోద్దు. చీపర్ కట్టి చాలా స్ట్రాంగ్. ఓకే ఇలా ఇవ్వండి, మీ ఆయనకి ఇచ్చేస్తాను ఈ చీపురు కట్ట. ఇదిగోండి మీ ఆవిడ వాడిన చీపురు కట్ట. వావ్. ఆక్షన్ లో అమ్మేయండి. yes sure అండి. కమాన్ శివజ్యోతి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది. ఇప్పుడు ఏమొచ్చినా దాన్ని వెనకాల పెడతా. కథ వెనకాల పెట్టడం కాదు, ముందు చేయి లోపల పెట్టు. అది అబ్బా
చిప్ప బొచ్చ. అక్క అనగనగా ఆకాశం అని నేను బొచ్చ అంట. రెడీ? అనగనగా ఆకాశం ఉంది, ఆకాశం వెనక బొచ్చే ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి బొచ్చయింది, నా చిలక బొచ్చే కావాలి, ఈ బొచ్చల్లో పైసలు కావాలి, రాగాల్లో బొచ్చే కావాలి, ఈ బొచ్చే సరే ఇప్పుడు పాట పాడేసావు, డైలాగ్ నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్క ఉంది. నాకో బొచ్చుంది, దీనికో సొట్టుంది. మీ ఆయనకి ఇచ్చేస్తా, ఇదిగోండి అందులో వేసుకోండి డబ్బులు. ఓకే రండి చంద్రశేఖర్ గారు. ఫస్ట్ పాట అండి. ఆమని పడవే హాయిగా. చాలండి, ఇంత హాయిగా చాలు. కళ్ళు మూసుకోండి. బల్బ్ ఆమనిలోకి బల్బుని మీరు ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయాలి. ఆమని పడవే హాయిగా, ఈ బల్బు బ్రైట్గా వెలగగా. వెరీ నైస్, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. ధనుష్ రండి. ఏం పాడుతున్నారు? నువ్వంటేనే నాకిష్టం, నువ్వు కాదంటేనే నాకు కష్టం. ఓకే చేయబెట్టండి. ఐటమ్ పేరు చెప్తూ పాడాలి. నువ్వంటేనే నాకిష్టం, నేను వేసుకోపోతే నాకు కష్టం, నిన్ను ఎప్పుడు తీయమంటావో. నీకు ఈగో లోపలే ఉంటుందేమో, నాకు వైఫై లాగా చుట్టూ ఉంటుంది. నీకు డ్రాయర్ లోపలే ఉంటుందేమో, నీకు డ్రాయర్ లోపలే ఉంటుందేమో, నాకు సూపర్ మ్యాన్ లాగా పైనే ఉంటుంది. పాటలు రావు మరి మనకి. సరే డైరెక్ట్ గా డైలాగే చెప్తారా? Direct. సరే అయితే తీసుకోండి. గంట ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగడు. ఎవడు గంట కొడితే దిమ్మ తిరుగుతుందో వాడే గంగులీ. గంగులీ. నువ్వు భయపడితే భయపడిపోవడానికి ఓటర్ని అనుకున్నావా? షూటర్ని కాల్చి పడేస్తా. నువ్వు భయపెడితే భయపడడానికి ఓటర్ని అనుకున్నావా? కాదు, గంట కొట్టి పారిపోతా.